ప్రతి ఒక్కరూ కదలాలి, కదిలించాలి, ఇంద్రవెల్లి సభకు తరలించాలని రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క పిలుపునిచ్చారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్ని స్థానాలను దక్కించుకోవాలని, ఆ దిశగా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని హితోపదేశం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తిరుమల క్లాసిక్ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంద్రవెల్లి సన్నాహక సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సాధారణ ఎన్నికలు ముగిశాయని, ఇక గల్లీతో పాటు ఢిల్లీ ఎన్నికలు రానున్నాయని తెలిపారు. వాటి గెలుపు కోసం అందరం కష్టపడాలన్నారు. ఇంద్రవెల్లిలో జరిగే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఇక్కడ మీతో ఒకసారి మాట్లాడి తర్వాత మరి ఆదిలాబాద్ ఉంది, ఆసిఫాబాద్ ఉంది, ఇంకా చాలా నియోజకవర్గాలు నేను కూడా పోయేది ఒక్కటే రోజు మధ్యలో ఉన్నది. మిమ్మల్ని కూడా ఎక్కువసేపు కూర్చోబెట్టేది ఏం లేదు. మన నియోజకవర్గం నుంచి 15,000 మంది కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, సంఘాలు, మహిళలు మరి ఆ యొక్క కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని పేరు పేరున కోరుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతినిత్యం ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసమే మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము పనిచేస్తూ ఉంది, ఆలోచిస్తూ ఉంది. కానీ ప్రతిపక్షాలకు నిద్ర పట్టడం లేదు. ఇతరుల త్యాగాల మీద, తెలంగాణ పోరాట బిడ్డల ఆశల మీద, ఆకాంక్షల మీద అధికారంలోకి వచ్చినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రతిరోజు మనల్ని తిట్టడే మొదలు పెడుతున్నారు. 10 ఏళ్ళు అధికారంలో మనం లేకున్నా 10 సంవత్సరాలు అప్పుడు మన పాత అంటే 2004 కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చేసింది, అది చేసింది అని అట్లా తిట్టి ఇప్పుడు మరి అధికారంలోకి వచ్చి 2-3 రోజులు రాకముందు నుంచే మన మీద విమర్శలు మొదలు పెడుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు స్వేచ్ఛనిచ్చింది. ఫ్రీగా మంత్రులు కానీ, సెక్రటేరియట్ కానీ ఎక్కడికైనా వెళ్ళి కలిసే అవకాశం వచ్చింది. మరి అందరికీ అందుబాటులో ఉండే సంక్షేమ కార్యక్రమాలు చేయబోతున్నాము, చేసినాము. మహిళలకు ఉచితంగా బస్సు పడితే తట్టుకోలేకపోయింది. ఓడిపోయిన తర్వాత ఇన్నాళ్ళకు ఆటో గుర్తుకొచ్చింది కేటీఆర్కు. ఎప్పుడన్నా ఆటోలో కలిసిందాను? కనీసం బస్ డ్రైవర్లు, కండక్టర్లు, ఆర్టీసీ వాళ్ళు సంవత్సరాల తరబడి పోరాడితే కూడా వాళ్ళ ముఖం కూడా చూడలేదు.